సార్ అసలు యూరోపియన్ దేశాల డైలమా ఏంటి సార్? అటు అమెరికాను వదులుకోలేరు అండ్ ట్రంప్ వైఖరి మరోవైపు మింగుడు పడని పరిస్థితి. యూరోప్ డైలమా ఏంటి? అంటే వాస్తవంగా అమెరికాను ట్రంప్ను మెప్పించడానికి యూరోప్ అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఉదాహరణకు మీకు ట్రంప్ యూరోప్ డిఫెన్స్ స్పెండింగ్ పెంచాలి అని ప్రతిపాదిస్తే దాదాపు ఫస్ట్ టర్మ్లో 2% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన యూరోప్ ఖర్చు పెట్టాలి అని ట్రంప్ కండిషన్ పెడితే చాలా దేశాలు యూరోప్ ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ 2 or 3 నేషన్స్ 2% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాయి. ఈ సెకండ్ టర్మ్ల అధికారంలోకి వచ్చాక 5% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాలి అని ట్రంప్ కండిషను. ఆ దిశగా కూడా యూరోపియన్ కంట్రీస్ వెళ్తున్నాయి కూడా. సో అందువల్ల ట్రంప్ మొదటి కండిషన్ అయిన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచడానికి యూరోప్ సిద్ధపడింది. రెండవది ట్రంప్ కోరినటువంటి ట్రేడ్ డీల్ కూడా యూరోపియన్ యూనియన్ కుదుర్చుకుంది. అంటే అమెరికా ఏమో టారిఫ్లు విధిస్తుంది, యూరోప్ ఏమో టారిఫ్ లేకుండా అమెరికా వస్తువులు నిల్వ చేస్తుంది. అందువల్ల అటు ట్రేడ్ పైన డిఫెన్స్ పైన ట్రంప్ను ప్లీజ్ చేసే వైఖరి యూరోప్ తీసుకుంది. ఎందుకంటే యూరోప్ పరిస్థితి ఏంటి అంటే ట్రంప్ రష్యాకు అనుకూలంగా పుటిన్కి అనుకూలంగా తీసుకుంటున్న వైఖరి మింగుడు పడలేదు. ఎందుకంటే ఒకసారేమో యూరోప్కి అనుకూలంగా వైఖరి తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు అలాస్కా మీటింగ్కు పోయే ముందు ఒకవేళ సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే నేను టాక్స్ నుంచే వాకౌట్ చేస్తాను, రష్యాపై సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని హెచ్చరించాడు. అలాస్కా మీటింగ్ నుంచి బయటకు వచ్చాక పుటిన్ పాట పాడుతున్నాడు. సో సీజ్ ఫైర్ అవసరమే లేదు, డైరెక్ట్ పీస్ అగ్రిమెంటే కుదుర్చుకోవచ్చు, నేను ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య అదే చేశాను, నా కాంబోడియా థాయిలాండ్ల మధ్య అదే చేశాను అని మొదలు పెడుతున్నాడు. సో అందువల్ల యూరప్కు ట్రంప్ వైఖరి మిగుడు పడలేదు. సో అది సీజ్ ఫైర్ వర్సెస్ డైరెక్ట్ పీస్ అగ్రిమెంట్ కానీ అలాగే అనేక ఇతర అంశాల్లో కూడా ట్రంప్ వైఖరి మింగుడు పడలేదు. యూరప్ కోరుకునేది ఏంటంటే ట్రంప్ తమలాగా ఉక్రెయిన్కు పూర్తిగా మద్దతు ఇవ్వాలి అని. 2022లో ఈ వార్ మొదలైనప్పటి నుంచి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యేదాకా అలాగే జరిగింది. అమెరికా యూరప్ కలిసే యుక్రెయిన్కు మద్దతు ఇచ్చాయి. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక మారిపోయింది. యూరప్ కోరుకునేదేమో తమ టీంకు నాయకత్వం వహించి ఉక్రెయిన్కు అండగా అమెరికా ఉండాలి అనేది యూరప్ కోరుకుంటుంది. ట్రంప్ మాత్రం నేను ఏ టీంలో ఉండను, నాకు రష్యా ఫ్రెండ్లీనే, యూరప్ ఫ్రెండ్లీనే, నేను ఎంపైర్గా ఉంటాను, అది కూడా ఫ్రీ సర్వీస్ కాదు, నాకేం లాభమో చెప్పండి అని ట్రంప్ అంటున్నాడు. సో ఇక్కడ యూరప్ వైఖరికి మీకు ట్రంప్ వైఖరికి తేడా ఉంది. ఇది రష్యా. మూడవది యూరప్ కోరుకునేది ఏంటంటే రష్యా ఇస్ ద థ్రెట్ టు వెస్ట్, రష్యా ఇస్ ద థ్రెట్ టు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్. ట్రాన్స్ అట్లాంటిక్ అంటే అమెరికా యూరప్ల భాగస్వామ్య వ్యవస్థకు, అది నాటో కానీ ఇతరత్ర కానీ. సో వెస్ట్రన్ బ్లాక్కు రష్యాకు మధ్య ఘర్షణగా ఉక్రెయిన్ యుద్ధాన్ని యూరప్ చూస్తోంది. అందువల్ల రష్యా దూకుడుకు కళ్ళెం వేయాలి అంటే ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాలన్నది యూరప్ వాదన. కానీ ట్రంప్ అలా చూడడం లేదు. ట్రంప్ ఏమో ఇది తమకు సంబంధించిన అంశమే కాదు, ఇది యూరప్ గడ్డ పైన యూరప్ కొని తెచ్చుకున్న తలనొప్పి, తాను కేవలం సహకరించి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, దానికి అవసరమైన ఫీజు చెల్లించాలి వాళ్ళు, నాకేం సంబంధం అనే వైఖరి అమెరికా తీసుకుంటోంది. లేదు, ఇది అమెరికా యూరోప్ల కామన్ సమస్యగా చూడాలి, వెస్ట్రన్ కంట్రీస్ యొక్క కామన్ ప్రాబ్లంగా చూడాలి యూరోప్ కోరుకుంటుంది. అందువల్ల ఇలా ట్రంప్ వైఖరి యూరోప్కు మింగుడు పడడం లేదు. కానీ ఏం చేయగలుగుతాయి? అమెరికా సహాయం లేకుండా మీకు ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించలేదు. ఒకవేళ పీస్ డీల్ కుదిరినా అమెరికా సెక్యూరిటీ గ్యారంటీలు లేకుండా భవిష్యత్ రష్యన్ అటాక్స్ నిరోధించలేవు. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నట్లు యుక్రెయిన్ రాజీపడి రాయితీలు ఇచ్చి తన భూభాగాలను వదిలేసి పీస్ కొప్పుకోవడానికి యూరోప్ సిద్ధంగా లేదు. కానీ మరి యుద్ధాన్ని కొనసాగించుదామా అంటే అమెరికా మద్దతు లేకుండా యుద్ధం చేయడము సాధ్యం కాదు. యూరప్లోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతకాలం ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తాం, ఇలా
ఎంతకాలం యుద్ధం చేస్తాం అని తీవ్ర వ్యతిరేకత యూరప్లో కూడా మొదలవుతుంది. సో దే కెనాట్ స్టాప్ ద వార్ ఎట్ పుటిన్స్ కండిషన్స్. అంటే పుటిన్ షరతుల మేరకు యుద్ధం ఆగడం యూరప్కి ఇష్టం లేదు. అలా అని ఈ చర్చలు ఫెయిల్ అయితే యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఏం చేయాలి అనేది యూరోపియన్ డైలమా. దీనికి తోడు పోస్ట్ వార్ ఉక్రెయిన్ ఎలా ఉండాలి అనే విషయంలో కూడా యూరప్కు అమెరికాకు స్పష్టమైన తేడా ఉంది. యుక్రెయిన్ కోరుకుంటుంది అంటే అమెరికా యూరప్ కలిసి తమ సెక్యూరిటీకి భద్రత ఇవ్వాలి అని. కానీ అమెరికా ఏమంటుంది అంటే మేము కలవము, మేము సహకరిస్తాం, మీరు ఇవ్వండి, బాధ్యత యూరప్ది, సహకరిస్తాం అమెరికా, దానికి కావాల్సిన డబ్బులు పే చేయండి. అంటే క్లియర్గా ట్రంప్ ఏమంటున్నాడు, యూరప్ ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వండి, ఆ ఆయుధాలను మేము అమ్ముతాం మీకు కావాలంటే, మా ఆయుధాలు చాలా పవర్ఫుల్ ఆయుధాలు. సో అమెరికా నుంచి ఆయుధాలు యూరప్ కొనుక్కోండి, నాటో కొనుక్కోండి, అవి ఉక్రెయిన్కి ఇవ్వండి, మేము నేరుగా ఉక్రెయిన్కు ఉచిత సాయం చేయము. ఇది ట్రంప్ వాదన. ఇప్పటికే చేసిన సాయానికి బదులుగా మినరల్ డీల్ కుదుర్చుకున్నాం, $350 బిలియన్ ఇప్పటికి సాయం చేస్తాం, ఆ డబ్బులు రాబట్టుకుంటాం. ఇది ట్రంప్ వాదన. సో ట్రంప్ ఈజ్ ప్యూర్లీ ట్రాన్సాక్షనల్, యూరప్ ఈజ్ ఎమోషనల్. యూరోప్ ఏమో ఉక్రెయిన్కు ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటోంది అమెరికా నుంచి. ట్రంప్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వటానికి సిద్ధంగా లేడు. ట్రంప్ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. అంటే మా ఆయుధాలు మీకు సప్లై చేస్తాం, మీరు కొనుక్కొని ఉక్రెయిన్కి ఇవ్వండి అని. లేదు ఇండిపెండెంట్ గ్యారంటీలు, నాటోగా ఇవ్వము, అమెరికా కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఇష్టమున్న దేశాలు ఉక్రెయిన్కు సహకరిస్తాయని. అందువల్ల పోస్ట్ వార్ ఉక్రెయిన్ సెక్యూరిటీపై కూడా ట్రంప్కు యూరోప్కు మధ్య సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అందువల్ల యూరోపియన్ డైలమా ఏంటి, అమెరికాను వదులుకోలేదు, అమెరికా లేకుండా యుద్ధం ఆపలేదు, యుద్ధం కంటిన్యూ చేయలేదు అని చెప్పి అమెరికా వైఖరి అంగీకారం కాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో దే కెనాట్ అవాయిడ్ యుఎస్. ఎందుకంటే అమెరికా లేకుండా యుద్ధం ఆపరలేరు, యుద్ధం కంటిన్యూ చేయలేరు. యుద్ధం ఆపాలన్నా, యుద్ధం కొనసాగించాలన్నా అమెరికా మద్దతు లేకుండా సాధ్యం కాదు. పోనీ అమెరికా వైఖరి అంటే తమకు వింగుడుపడే వైఖరి లేదు, కంప్లీట్గా తమకు నచ్చని రష్యాకు అనుకూల వైఖరి ట్రంప్ తీసుకుంటున్నాడు. రష్యాకు అనుకూల వైఖరి తీసుకుంటున్నాడు కదా అని ట్రంప్ దూరం చేసుకుందామా అంటే మళ్ళీ ఉక్రెయిన్ సమస్యకు అమెరికా లేకుండా పరిష్కారం లేదు. అందువల్ల యూరోప్కు ఒక రకంగా ఏమీ చేయని పరిస్థితి ఏర్పడింది. అది యూరోపియన్ డైలమా.